బేగరాం వెలుగులోకి 2 నెలలు అవుతున్నది. ఇప్పటి వరకు ఆయనకి అధికారులు ఎలాంటి న్యాయం చేయలేదు. కాళ్ళ వేళ్ళ పడ్డ ఆయన సొంత ల్యాండ్ సొంత డబ్బులతో అవి చూడండి ఏ విధంగా కాళ్ళ వేళ్ళ పడుతున్నాడు. అయినా మన దళితుల లోపల ఈ విషయంలో ఖండించ ఈ విధంగా ఇల్లు కూల్చడమే కాకుండా గవర్నమెంట్ అధికారులను లంజగొడుకులని మాట్లాడుతున్నారు. అంటే ఈయనకు ఎంత అసలు నాకు తెలిసి నిజంగా ఒక ఎస్సీ కమిషన్ లెక్క చేయట్లే, ఒక అధికారులను లెక్క చేయట్లేదు. ఎంత ఇదున్నా సరే ఇంతగానం మరి దీన్ని ఎట్లా చోద్యం చూస్తూ కూర్చుంటున్నారో అధికారులు ప్లస్ మా దళిత సంఘ నాయకులు అర్థం కావట్లేదు. ఎక్కడో మేడారం జాతరలో కోవా బన్ను విషయంలో పోయి లొట్టలేసుకొని తింటున్నారు. కోవా బన్ను ఇక్కడ లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాడు. అక్కడ 10 రూపాయల వస్తువు, ఇది లక్షల రూపాయలు. కాళ్ళ వెళ్ళబడ్డారు ఫ్యామిలీ మొత్తం. కళ్ళు కనిపిస్తలేవా? కళ్ళు కాకులు పొడిచినాయి మీకు. ఈయన విషయంలో స్పందించాలే, పాపం ఆత్మస్థైర్యం ఇవ్వాలని తెలుస్తలేదా? ఎస్సీ ఎస్టీ కమిషన్ వచ్చిపోయింది. మళ్ళీ ఒక్క ముస్లిం నాయకుడు రాలే. ఈయన సంజయిద్దాం మనోధైర్యం నింపుదామని ఏ ముస్లిం నాయకుడు రాలే, ఏ సంఘం రాలే. మరి మీరెందుకు అంత అగ్రెసివ్ అయ్యి అట్లా ఆయనకు మద్దతు తెలపండి. మరి ఇక్కడ ముందు మా మనిషే కదా, మనిషి విలువనే కదా, ఈయనకు ఆత్మగౌరవం ఉంటుంది కదా. ఆర్టీఏ ద్వారా మాకు అన్ని విషయాలు తెలిసింది. ఏంటి అంటే ఖచ్చితంగా రాములకి చెందుతుంది అది ల్యాండ్ కావాలని ఈ విధంగా వీళ్ళకి ఇచ్చేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని దయచేసి అందరూ మన సంఘ నాయకులు అందరూ బయటకు వచ్చి నిజమైన దళిత నాయకులు ఈ విషయంలో తనకు న్యాయం చేయగలరని మనవి చేస్తున్నారు. జై భీమ్.